brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలుగు సినిమాలకు జాతీయ అవార్డుల పంట పండింది. చిన్న పెద్ద సినిమాలన్నీ సత్తా చూపించాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలకి అవార్డులు కురిపించారు జ్యూరీ సభ్యులు. మరి 71వ జాతీయ అవార్డుల్లో సత్తా చూపించిన ఆ తెలుగు సినిమాలేంటి? ఉత్తమ నటుడెవరు, నటి ఎవరు? నేషనల్ అవార్డ్స్ పై ఎక్స్క్లూజివ్ స్టోరీ. 71వ జాతీయ అవార్డుల ప్రకటన జరిగింది. ఈసారి మన సినిమాలు జాతీయ స్థాయిలో సత్తా చూపించాయి. ముఖ్యంగా ఒక్కో సినిమాకు 2-3 అవార్డులు కూడా వచ్చాయి. ఏకంగా 7 అవార్డులు ఈసారి తెలుగు ఇండస్ట్రీ చెంత చేరాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా హనుమాన్. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు స్టంట్ కొరియోగ్రఫీ విభాగంలో హనుమాన్ కు అవార్డులు వచ్చాయి. మా చిత్రం హనుమాన్ కి ఈ 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో 2 ప్రెస్టీజియస్ కేటగిరీస్ లో అవార్డ్స్ వచ్చాయి. అందులో మొదటిది యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ కేటగిరీలో ద బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. దానికి గాను మా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ వెంకట్ కుమార్ జెట్టికి కంగ్రాచులేషన్స్. రెండవది యాక్షన్ కొరియోగ్రఫీలో నందు మాస్టర్ అండ్ పృథ్వీ మాస్టర్ కి ఈ నేషనల్ అవార్డు వచ్చింది. కంగ్రాచులేషన్స్ మాస్టర్స్. అండ్ వీళ్ళకి అవార్డ్స్ వచ్చాయంటే కనుక దాని వెనుక ఎంతో మంది కృషి ఉంది. సో మా ప్రొడ్యూసర్స్, మా యాక్టర్స్, టెక్నీషియన్స్ వీళ్ళందరికీ కూడా నా తరపున చాలా 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 థ్యాంక్స్. సాయి రాజేష్ తెరకెక్కించిన కల్ట్ లవ్ స్టోరీ బేబీ సినిమాకు 2 జాతీయ అవార్డులు వచ్చాయి. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేష్ అవార్డు సొంతం చేసుకోగా, ఇదే సినిమాలో ప్రేమిస్తున్న పాటను ప్రాణం పెట్టి పాడిన పివిఎన్ఎస్ రోహిత్ కు బెస్ట్ సింగర్ గా అవార్డు వచ్చింది. గతంలో కలర్ ఫోటోకు నిర్మాతగా అవార్డు అందుకున్నారు సాయి రాజేష్. 71st నేషనల్ అవార్డ్స్ ఇప్పుడే ప్రకటించారు. అందులో బేబీకి 2 నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నాం. అందులో చాలా ముఖ్యమైన కేటగిరీస్ లో గెలుచుకున్నాం. ఒకటి బెస్ట్ స్క్రీన్ ప్లే, రెండవది బెస్ట్ మేల్ సింగర్. ఇది నిజంగా నా కెరీర్ కి చాలా 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 ఇంపార్టెంట్ మూమెంట్ అండ్ చాలా గేమ్ చేంజింగ్ మూమెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే స్క్రీన్ ప్లేకి అవార్డు రావడం అనేది చాలా పెద్ద విషయం. చాలా సంతోషంగా ఉంది. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరి సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరీలో అవార్డు వచ్చింది. బేబీ బచావో బేబీ పడావో నినాదంతో వచ్చిన ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. సో భగవంత్ కేసరి 71st నేషనల్ అవార్డ్స్ గాను ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ నేషనల్ అవార్డ్స్ కమిటీకి అండ్ జ్యూరీ మెంబర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఈ సినిమాని అటు ప్రేక్షకులు కూడా మంచి విజయాన్ని ఇచ్చారు కమర్షియల్గా. అండ్ ఇప్పుడు ఒక జాతీయ స్థాయిలో ఒక అవార్డు రావటం, అలాగే ఆల్రెడీ తెలంగాణకి ఉత్తమ చిత్రంగా గదర్ అవార్డు కూడా ఎంపికైంది. అండ్ ఇప్పుడు జాతీయ స్థాయిలో సినిమా ఎంపిక అవటం నిజంగా ఆ సినిమా తీసినందుకు యాజ్ ఎ డైరెక్టర్గా, యాజ్ ఎ రైటర్గా ఐఎమ్ సో హ్యాపీ. బలగం సినిమాలో ఊరు పల్లెటూరు అంటూ తెలంగాణ పల్లె స్వచ్ఛతను పాటలో చూపించిన రచయిత కాసర్ల శ్యామ్కు బెస్ట్ లిరిక్స్ అవార్డు వచ్చింది. సుకుమార్ కూతురు సుకృతి వేణికి ఉత్తమ బాలనటిగా గాంధీతాత చెట్టుకి అవార్డు వచ్చింది. ఇక ఉత్తమ నటుడిగా జవాన్ సినిమాకు షారుఖ్, 12th ఫెయిల్ కు విక్రాంత్ మెస్సీ అందుకోగా ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ ఎంపికయ్యారు. బలగం చిత్రంలో ఊరు పల్లెటూరు గాను నాకు జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణమైన బలగం చిత్ర దర్శకులు వేణు గారికి, అట్లాగే నిర్మాతలు హర్షిత్ రెడ్డి మరియు హన్షిత గారికి, దిల్ రాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి పాటకు సంగీతం సమకూర్చిన సంగీత దర్శకులు భీమ్స్ గారికి, అట్లాగే గాయకులు రామ్ మిరియాల, మంగ్లీ గారులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు నిజంగా ఎందరో మహానుభావుల తర్వాత మళ్లీ నాకు ఈ అవార్డు దక్కడం చాలా నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తాను.